కల్తీ నెయ్యిని గుర్తించడానికి టీటీడీలో ఎలాంటి టెస్టులు చేస్తున్నారో చెప్పాలన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. కల్తీ జరిగిందని తెలిసినా నెయ్యి తెప్పించడం ఆపలేదంటూ కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత ధూళిపాడ. నువ్వు ఏదైతే జంతువులకు కల్తీ అని చెప్పడానికి నువ్వు ఆరోపణ చేయకి ఆ రోజు అన్నావో, ఆ తర్వాత ఇప్పటికి 24 సెప్టెంబర్ అంటే 25 అయిపోయి 26 ఈరోజు మళ్ళీ మార్చి వచ్చింది. అంటే 1.5 year పైన అయింది. నువ్వు ఏం మార్చావు, ఏమి కొత్తగా ఎక్విప్మెంట్ పెట్టావు, ఏ టెస్ట్ల ద్వారా నువ్వు అప్పటికంటే ఇంకొంచెం క్వాలిటీని రెగ్యులర్ బేసిస్ మీద అసెస్ చేయగలుగుతున్నావు, ఏ టెస్టు పాస్ అయినందువల్ల వీటన్నిటికీ 716 రూపాయలు ఇస్తున్నావు. సెకండ్ మామ ఏం చెప్తాడు, 1 లీటర్ కూడా ఆవు పాలు లేవు సంగం డైరీకి. మీలాగా మేము కండిషన్లు మార్చారా? ఎవరు మార్చింది? 4 లక్షల లీటర్లు సొంత సామర్థ్యం ఉండాలి అంటే ఆ కండిషన్ ఎత్తేసింది ఎవరు? ఆ ప్రభుత్వంలో నువ్వు భాగస్వామి కాదా? ఆ రోజు పబ్లిక్ అడ్వైజర్గా ఉన్నావు కదా. అదేమంటే ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు, ఎంత విచిత్రం అంటే 2022లో CFTRI రిపోర్ట్ వచ్చి కల్తీ జరిగిందని వచ్చినా కూడా కల్తీ నెయ్యి తెప్పించడం ఆపారా? లేదు. ఆపకుండా నిరాఘంటంగా నడిపి ఇవాళ మేమే తొక్కిపట్టామని చెప్తున్నారు. ఇంకా వాళ్ళని ఏమన్నాలో మాకు అర్థం కాదు.